శద్రకు మేషకు అభినందనలు ఒక రోజున ఏసకి పేరు చేస్తుంటే అప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక రాజుగారు ఒక సైనికులతో మంటల్లో వేయమన్నారంట. వేసుకుంటే అన్నారంట మంటల్లో. అప్పుడు వేసేస్తే అప్పుడు అన్నారంట. అప్పుడు హెయిర్ షర్ట్ ఏమీ కాలేదంట. హేజకి పేరు చేశారంట. ఆమేన్. చెప్తాను. దావీదు పట్టణం ఆదాము ఒక రోజు తోటలో పడుకున్నాడంట. నైట్ పడుకుంటే అప్పుడు ఫేస్ నుంచి కిందకు వచ్చి అప్పుడు ఒక బొమ్మను రెడీ చేశారంట. ఒక బొమ్మ తీశారంట. చాలా నెత్తలో పంపించేసి అప్పుడు అవ్వని తయారు చేశారంట. బొమ్మని ఒక పీస్లో ఆడుకుంటే బొమ్మ. అప్పుడు ఏమైందంటే రైట్ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళకండి అని చెప్పారంట. ఆయన వెనకుండా వాళ్ళు వెళ్ళిపోయారంట. ఏసైకి అని తెలుసు కదా. అప్పుడు ఆదాము అమ్మని ఇక్కడ నుంచి పోండి అన్నానంట. పోయారంట. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హ్యాపీ. Good evening, friends. My name is Anya Jocelyn. I am studying first class. In the beginning was the Word, was with God, and the Word was God. John first verse, John first chapter, first verse. Now I'm telling you books in the Bible, books names: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Songs of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Thank you, friends. Happy Christmas. Merry Christmas. దయచేసి వాహనాలు ఎవరైతే రోడ్డు మీద పెట్టారండి, Hi, friends. Praise the Lord. My name is Janya Shara. I'm studying first class. In the beginning was the Word, and the Word with God, and the Word with God. Thank you. Happy Christmas. Merry Christmas. Hi, friends. Praise the Lord. My name is Rifanshi. I am studying second class. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరికే పుట్టి ఉన్నారు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. లోక సువార్త 2:11 వచ్చినాము.
తొలి చూరు కుమానికని బొద్దిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి సరము లేనందరూ పశువుల దొట్లో పడుండబెట్టాను. ఆమె లోక సువార్త 11 వచ్చినాము. ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి భయపడి మిక్కిలి యేసు జ్ఞానమందును వయస్సు దేవుడు దయందును మనుషులు దయందును వర్ధిల్చుండును. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అమ్మ చప్పట్లు కొంచెం గట్టిగా కొట్టండి. 2 నెలలు కష్టపడి పిల్లలు నేర్చుకోవడం జరిగింది. వారు చెప్తా ఉండగా వారిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఈ కొరకు పుట్టున్నాడు. తెలుసుకుమాన్ కొత్త కొత్త చుట్టి స్వాతి సంతలంలో సామాను పసెట్లో పన్ను పెట్టును. ప్రభుదూత వారి వద్దకు చించను. మహిమ వారి చుట్టూ పహచునము. మా మిక్కిలి బేబరి యేసు జానమను వయస్సును దేవుదయను వదిలిచుండెను. వంశం దయను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ఫస్ట్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్. మై స్టడింగ్ 2nd క్లాస్. ఏవో నా కాపరి నాకు ఏమి కలగదు, పచ్చగల చోట్ల నన్ను పరుండు చేయించున్నాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ. అందరికి ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జిషికా. ఐ యామ్ స్టడీ 1st క్లాస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సంజిత. ఐ యామ్ స్టడీ 3rd క్లాస్. నేను చెప్పబోయేది లోక సువార్త 2. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకుకై పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనమాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జ్యోతి సందీప్. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయేది లోక 2 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి స్తోత్రము చేయుచుండును. హ్యాపీ క్రిస్మస్, మేరీ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రాజ్గిత్ కుమార్. స్టడీ 4th క్లాస్. నేను చెప్పబోయే యెషయా 9:9 వచ్చినాయి. ఏలైనగా మా శిష్యు పుట్టనమనుకరించిన ఆయన భుజమైన రాజవర్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యకృతాన్ని, సమాధానకర్త, అధిపతిని అతని పేరు పెట్టాను. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీక్షతో, దేవుడితో, మంచితనం, పరిశోధన, సాత్విక, ఆశంగా. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రిషి. ఐ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయేది యెషయా 7:14. కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపిన ఆలకించుడే. కన్యక గర్భవతి కుమారుడు కడే అతడికి మహిళని పేరు పెట్టాను. ఆమె హ్యాపీ క్రిస్మస్, మేరీ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ నివేద్య. ఐ యామ్ స్టడీ 6th క్లాస్. ఇప్పుడు నేను చెప్పబోయేది 12 గోత్రాలు. రూబేను, షిమ్యోను, యోదా, జబూలూను, ఇశ్శాఖారు, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జాన్ పాల్. మై స్టడీ 6th క్లాస్. నేను చెప్పబోయేది మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలోని తల్ఫ గ్రామం నుండి నా కొరకు ఇశ్రాయేలు నన్ను ఏలబోవాడే నీలో నుండి వచ్చాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ బి. వర్ధన్ రాజ్. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 11 నుంచి 12 వరకు. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి మరి మరియమ్మను ఆ శిశువును చూచి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును ఆయనకు కానుకగా సమర్పించింది. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారులై వారి మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళిరి. పేతురు, అంద్రెయ, జెబుదాయి, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, ఫిలిప్పు, అఫ్లాయి, సీమోను, లెబ్బాయి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ శ్రియా జోయిస్. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను ఇప్పుడు చెప్పబోయేది మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు. ధన్యకలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబొందురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడురు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్: లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్, టెంపరెన్స్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ జెసికా. ఐఎమ్ స్టడింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయేది మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. రాజైన హేరోదు దినములో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరినీ కలవరపడిరి. కాబట్టి ప్రధాన యాజకులను అతనితో కూడా యెరూషలేము వారందరినీ కలవరపడిరి. ఆమేన్. థ్యాంక్ యూ. 7 సంఘాలు: ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సర్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ రమ్య కుమారి. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనములు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనై కైసరు అగస్తుల వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి సంఖ్య. వారందరూ ఆ సంఖ్యలో రాయబడికై తమ తమ పట్టణంకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రధానమై ఉండిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడికై గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేములోని దావీదు ఊరికి వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసాద దినములో నిండెను కనుక తను తొలిచిన కుమారుని కని పొట్టిగుడ్డలతో ఒక తొట్టిలా వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిన. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ నుండి పొలములో తమ మందను కాచుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించు వారు మెక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేసి ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీదే ఇదే ఆనవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టెలో పండుకొనేట మీరు చూచేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమ ఆయన క్రీస్తుడైన మనుషులు భూమి మీద సమాధానం కలుగుగాక స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములన్నింటినీ ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం అందరము బెత్లెహేము వరకు వెళ్ళి చూచేదా రండని ఒకరితో ఒకరిని చెప్పుకొనెను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుగనున్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువు గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మెక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకొనెను. అయితే అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా వారు వినిన వాటన్నిటిని కనిన వాటన్నిటిని కూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. థ్యాంక్ యూ.
66 పుస్తకములు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయపత్రులు, రూతు, సమయాల మొదటి గ్రంథం, సమయాల రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం, దీనవృత్తం మొదటి గ్రంథం, దీనవృత్తం ఐదో గ్రంథం, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సాధన, ప్రసంగి, పరగీతం, యెషయా, ఇర్మియా, విలపవాక్యాలు, ఎస్కేలు, దానియేలు, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన మత్తాయి, మార్పు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యము, రోమియోలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు, రెండో కొరింథీయులు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దేశంలోనికి, రెండో దేశంలోనికి, మొదటి తిమోతి, రెండో తిమోతి, తితుకు, ఫిలోమోనుకు, హెబ్రేయులకు, యాకోబు, మొదటి యోహాను, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోధా ప్రకటనలు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లాట్. మై నేమ్ ఇస్ శ్రీవంశిత. ఐ స్టడీ 6th క్లాస్. నేను చెప్పబోయే ఇశ్రాయేలు 12 గోత్రాలు: రూబేను, షిమ్యోను, యోధ, జెబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామిను. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ హనిక. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయేది 119వ కీర్తన 1 నుండి 20 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకునొచ్చు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండనంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడుకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నేను నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను తిరగనీకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నావు. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను నడుచుకునిచుందును. నీ ఆజ్ఞలను నేను దయానించెదను. నీ త్రోవలను నేను మన్నించెదను. నీ కట్టడలను నేను హర్షించెదను. నీ వాక్యమును బట్టి నేను మరొక యందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారాసము చూపుము. నీ ఆజ్ఞలను బట్టి నేను నడుచుకునిచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలన్నిటిని నేను మరుగు చేయకుము. నీ ఆజ్ఞలన్నిటిని నేను మరుగుగా చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్: జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటార్నమీ, జోషువా, జడ్జెస్, రూత్, 1 సమూయేల్, 2 సమూయేల్, 1 కింగ్స్, 2 కింగ్స్, 1 క్రానికల్స్, 2 క్రానికల్స్, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, జాబ్, సామ్స్, ప్రొవెబ్స్, ఎక్లీసిస్ట్, ద సాంగ్ ఆఫ్ సొలొమోన్, ఇస్యా, జెర్మియా, లామెంటేషన్, ఎస్కేల్, దానియేల్, హోసియా, జోయల్, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూమ్, హబాకుక్, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ తన్మిశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయేది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును, జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండగా ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము
రెహబాము అభియాను కనను, అభి ఆసాను కనను, ఆస యెహోషాపాతును కనను, యెహోషాపాతు యెహోరామును కనను, యెహోరాము ఉజ్జియాను కనను, ఉజ్జియా యోతామును కనను, యోతాము ఆహాజును కనను, ఆహాజు హిస్కియాను కనను, హిస్కియా మనషేను కనను, మనషే ఆమోనును కనను, ఆమోను యోషియాను కనను. యూదులు బబులోను కొనుపోబడిన కాలంలో యోషియా యొకన్యాను కనను, యొకన్యాను అతని సహోదరులను కనను. బబులోను కొనుపోబడిన తరువాత యొకన్య షయల్తీయేలు జెరుబాబేలును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ భూమి క్రింద నీలయందే కానీ ఉండి దేని రూపంలో నీ చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీ పొరుగువానిది ఏదియో ఆశింపకూడదు. నరహత్య చేయకూడదు. దొంగలించకూడదు. వ్యభిచరింపకూడదు. నీ పొరుగువాని గాడిదనైను అతని భార్యనైను అతని దాసినైను నీవు ఆశింపకూడదు. ఆమేన్. అందరికీ చప్పట్లు కొడదామండి. అందరికీ చిన్నపిల్లలు అయినప్పటికీ అనేకమైన వాక్యాలని గుర్తుపెట్టుకొని వారు మనకి రిసైట్ చేయడం జరిగింది. దయచేసి బయట ఉన్న వారు కూడా లోపలికి వచ్చి కూర్చోండి. మీకు కుర్చీలు ఉన్నాయమ్మా? కుర్చీలు ఉన్నాయి. దయచేసి కూర్చోండి. నిలబడొద్దు, ఎవరు నిలబడొద్దు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పొద్దున్నుంచి వాన పన్నా మాన్న ఆగుతూ ఉంది. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీలో చాలామంది గ్రూప్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు. లైవ్లో వీక్షిస్తున్న వారేంటి, అలాగే ఎక్కడ ఉన్న వారేంటి, ఏకీభవించి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి కొరియోగ్రఫీస్ ప్రదర్శించబడతాయి. దేవుని చిత్తమైతే ఈ వాన కొంతసేపు అలా నిలిచిపోనట్లు చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా. ఘనత నీకే, ప్రభావము నీకే. హల్లెలూయా. ఆయన నామం శక్తి కలిగిన నామం, ఆయన నామం విడిపించే నామం, ఆయన నామం నడిపించే నామం, ఆయన నామం ఘనమైనది. మా ప్రభువా మా దేవా, కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నీ కాపుదలలో ఉంచావు వందనాలు, నీ సంరక్షణలో ఉంచావు వందనాలు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి విధమైన అంతరాయం నుంచి విడుదల కలుగునుగాక నాయనా. నీ చిత్తమైతే నాయన, నీకు ఇష్టమైతే నాయనా వర్షాన్ని కొద్దిసేపు మా కొరకు పాస్ చేయమని అడుగుతూ ఉన్నాం దేవా. నిన్ను బ్రతిమాలుకుంటా ఉన్నాం. రక్షకుడా నీకు వందనాలు, విమోచకుడా నీకు వందనాలు, మా ప్రియ కాపరి నీకు వందనాలు దేవా. నీకు వందనాలు. దయ్యుంచి మా ఎడల దేవా, ఈ వర్షాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోనైనా. సమస్తము మర్యాదగాను క్రమముగాను ఆగిపోయింది. అది క్రమముగాను జరిగించమని మన ఆధుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. 2 చేతుల పైకి ఆమేన్ చెబుదాం. నమ్మిన వారు ఆమేన్ చెబుదాం. ఆమేన్. మన మధ్యలో పిల్లలు రెడీగా ఉన్నారు. నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా అనే పాటకి కొరియోగ్రఫీ చేస్తారు. ఆ తదుపరి ఇంకొక పాట కూడా